మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం దేవారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 185 మందిని పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. కారణం పెట్టుబడిదారీ వ్యవస్థ, పేదరికం, నిరుద్యోగం, అసమానతలను నిర్మూలించలేకపోవడమే. అందుచేత నేడు ప్రపంచ ప్రజలంతా సోషలిజం వైపు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ షామ్యుయల్, రాజు సింహాచలం, విలియం షేక్స్పియర్, ప్రసాదరావు, పల్ల శ్రేణు, రాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. కారణం పెట్టుబడిదారీ వ్యవస్థ పేదరికం, నిరుద్యోగం, అసమానతలను నిర్మూలించలేకపోవడమే. అందుచేత నేడు ప్రపంచ ప్రజలంతా సోషలిజం వైపు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో శ్రీలంక, ఉరుగ్వే, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, నేపాల్లో వామపక్ష పార్టీలు అధికారం చేపట్టాయి. ప్రపంచాన్ని ఏలాలని కలలుగన్న అమెరికా నేడు స్వీయ రక్షణలో పడిపోయింది. కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న సిద్ధాంతానికి కాలం చెల్లిందని అమెరికా కూడా గుర్తించింది. ఇటీవలి ట్రంప్ ప్రకటనలే అందుకు నిదర్శనం. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుండి గట్టెక్కడానికి దేవుళ్లను, గుడులను, భక్తిని వ్యాపారంగా మార్చడం, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం అనుకుని మోడీ, బాబు, పవన్ లాంటి వారు కూడా మార్క్సిజం ఎప్పటికీ సజీవమైందని తెలుసుకుంటే మంచిది. మార్క్స్, ఎంగిల్స్, స్టాలిన్, మావో, చారు మజుందార్, వినోద్ మిశ్రాల రచనలను ఈ తరం అధ్యయనం చేస్తే వర్తమాన సమస్యలను శాస్త్రీయంగా అర్థం చేసుకోగలరని, ఐక్య ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కాగలరని ఆశిద్దాం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై హింద్.